అంతర్జాతీయంగా తాజాగా జరుగుతున్న పరిణామాలు అమెరికా వర్సెస్ రష్యా చైనా అన్నటువంటి రూట్లో తయారైన ఈ వ్యవహారానికి సంబంధించి పార్థసారథి పొట్టూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. 2026 సంవత్సరంలో ఏమేమి జరుగుతున్నాయో భవిష్యవాణి వినిపించే బాబా వంగ చెప్పినవి చెప్పినట్టుగానే జరుగుతున్నాయి. బల్గేరియా దేశానికి చెందిన బాబా వంగ 1911లో ఉత్తర మెసిడోనియాలో పుట్టింది. తన జీవితంలో ఎక్కువ భాగం బల్గేరియాలో గడిపింది. చిన్నతనంలో ఒక టోర్నోలో చిక్కుకుని కళ్ళు పోగొట్టుకుంది. కానీ కొన్ని అద్భుత శక్తులతో భవిష్యత్తు గురించి చెప్పేది. 1996లో బాబా వంగ చనిపోయింది. బాబా వంగ ముందే చెప్పిన కొన్ని చారిత్రక సంఘటనలు. రెండో ప్రపంచ యుద్ధం గురించి ముందే చెప్పింది. రష్యాలోని చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రం ప్రమాదవశాత్తు పేలిపోయి జననష్టం జరుగుతుందని చెప్పింది. అది జరిగింది. అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద దాడి జరిగి వందలాది పౌరులు మరణిస్తారని చెప్పింది. అది జరిగింది. ముస్లిం సంతతి చెందిన ఆఫ్రికన్ అమెరికా అధ్యక్షుడు అవుతాడని చెప్పింది. బరాక్ ఒబామా అధ్యక్షుడు అయ్యాడు. రష్యన్ సామ్రాజ్యం కుప్పకూలిపోతుందని చెప్పింది. అది జరిగింది. 1991లో యుఎస్ఎస్ఆర్ కుప్పకూలిపోవడంతో జరిగింది. అయితే కఠినమైన గుండె కలిగిన వాడు రష్యాకు అధిపతిగా వస్తాడని చెప్పింది. పుతిన్ రూపంలో 2001లో వచ్చాడు. 1996లో బాబా వంగ చనిపోయిన తర్వాత కూడా చాలా వరకు చెప్పినవే జరుగుతూ వస్తున్నాయి. నోస్ట్రాడామస్ ఆఫ్ బాల్కన్స్ అని బాబా వంగకి బిరుదు. 1996లో చనిపోయిన బాబా వంగ ప్రసక్తి ఇప్పుడు ఎందుకు? బాబా వంగ 2026లో జరగబోయే భౌగోళిక స్థితిగతుల గురించి ముందే చెప్పింది. 2026లో ప్రపంచవ్యాప్తంగా అగ్నిపర్వతాలు ఒకేసారి ప్రజ్వరిల్లుతాయని జోస్యం చెప్పింది. అయితే 2025 డిసెంబర్ నుండి అగ్నిపర్వతాలు ఒక్కోటి ప్రజ్వరిల్లడం మొదలైంది. 2025లో డిసెంబర్ 30 నాటికి ప్రపంచవ్యాప్తంగా 71 అగ్నిపర్వతాలు ప్రజ్వరిల్లాయి. స్మిత్సోనియన్ యుఎస్జిఎస్ డేటా ప్రకారంగా డిసెంబర్ నెలలో కొత్తగా 29 చోట్ల అగ్నిపర్వతాలు యాక్టివ్ అయి బూడిద లావాన్ని వెదజల్లుతున్నాయి. ఇప్పటికే కలవరపరిచే అంశం ఏంటంటే అంటార్కిటికాలోని నిద్రాణ స్థితిలో ఉన్న అగ్నిపర్వతం యాక్టివ్ అయి లావాన్ని వెదజల్లడం. అది లావాన్ని వెదజల్లడం కొనసాగుతూ పోతే మంచు ఫలకాలు వేడికి కరిగిపోయి సముద్ర మట్టాలు పెరిగితే తీర ప్రాంతంలో నగరాలు మునిగిపోయే అవకాశం ఉంది. రింగ్ ఆఫ్ ఫైర్ లేదా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్గా పిలువబడే తీవ్ర భూకంపాలు ఏర్పడే జోన్లో ఇప్పటికే తీవ్ర భూకంపాలు రావడానికి సూచనగా అగ్నిపర్వతాలు యాక్టివ్ అవుతున్నాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లోకి వచ్చే దేశాలు మొత్తం 15 ఉన్నాయి. అవి ఇండోనేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, రష్యా, గ్వాటెమాలా, పెరు, చీలీ దేశాలు ఉన్నాయి. రష్యాలో ఒక అగ్నిపర్వతం యాక్టివ్ అయింది. ఇప్పటికే అమెరికాలోని ఎల్లో స్టోన్ పార్క్లో మరో అగ్నిపర్వతం యాక్టివ్ అయింది గత డిసెంబర్లో. ఈ 15 దేశాలు కూడా అగ్నిపర్వతాల వల్ల తీవ్రంగా నష్టపోవాల్సిందే. బాబా వంగ చెప్పిన మరొక జోస్యం 2026లో ప్రపంచ యుద్ధం జరుగుతుందని. తూర్పు తీరంలో 2 దేశాల మధ్య చిన్నగా యుద్ధం మొదలై అది క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తుందని. ఇది తైవాన్ని చైనా ఆక్రమించుకునే క్రమంలో 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతుందా? ఇప్పటికే ఆ సూచనలు కనబడుతున్నాయి. తూర్పు తీరంలో ప్రస్తుతం ఉన్నవి 2 వార్ జోన్లు: చైనా, తైవాన్, భారత్, పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్కి తాత్కాలిక విరామం మాత్రమే ప్రకటించింది భారత్. ఇక తైవాన్ ద్వీపం చుట్టూ చైనా తన నేవీని మోహరించి యుద్ధ విన్యాసాలు చేస్తోంది చాలా సీరియస్గా. ఈసారి వార్ డ్రిల్స్లో నిజమైన రాకెట్స్ మిస్సైల్స్ను ఉపయోగిస్తోంది. చైనా కాబట్టి తైవాన్ ఆక్రమణకి పూనుకోవచ్చు. తైవాన్కి సహాయంగా అమెరికా ఉంటుంది. కాబట్టి ముందు చైనాకి క్రూడ్ ఆయిల్ సప్లై తగ్గించే ప్రయత్నంలో భాగంగా వెనిజులా మీద దాడికి దిగింది అమెరికా. ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్ శనివారం 3 అర్ధరాత్రి 2 గంటలు ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్ పేరుతో అమెరికన్ దళాలు వెనిజులా రాజధాని కారకస్ మీద దాడి చేసి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అతని భార్య సిలియా ఫ్లోరెస్లను కిడ్నాప్ చేసి అమెరికాకి తరలించాయి. గత 3 నెలలుగా వెనిజులా సముద్ర తీరాన్ని అమెరికన్ నావీ మోహరించి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మీద తీవ్ర ఒత్తిడి తెచ్చింది అమెరికా. వెనిజులా లాంటి బలహీనమైన లాటిన్ అమెరికన్ దేశం మీద అమెరికా దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోని కిడ్నాప్ చేసుకెళ్ళడం పెద్ద విజయంగా చిత్రీకరిస్తున్నాయి పాశ్చాత్య మీడియా. నిజానికి లాటిన్ అమెరికన్ దేశాలకు పెద్దగా సైనిక ఆయుధ సంపత్తి అవసరం లేదు. చుట్టూ చిన్న దేశాలు ఉన్నాయి తప్పితే ఒక దేశంతో ఇంకో దేశం యుద్ధం చేసే పరిస్థితులు లేవు. కాబట్టి మిలిటరీ పరంగా పెద్దగా దృష్టి పెట్టవు లాటిన్ అమెరికన్ దేశాలు. అఫ్కోర్స్ అర్జెంటీనా, బ్రెజిల్ దేశాలు ఆర్థికంగా సైనిక పరంగా మిగతా లాటిన్ అమెరికన్ దేశాల కంటే మెరుగ్గా ఉన్నాయి. 80వ దశకంలో అర్జెంటీనా బ్రిటన్తో యుద్ధం చేసింది ఫాక్లాండ్ దీవుల విషయంలో. వెనిజులా దేశ మిలిటరీలో 1,10,90,000 మంది యాక్టివ్ సైనికులు మాత్రమే ఉన్నారు. మరో 8,000 మంది రిజర్వ్ సైనికులు ఉన్నారు. మరో 2 లక్షల మంది పారామిలిటరీ సైనికులు ఉన్నట్టు పేపర్ మీద ఉన్న. నిజానికి సింహభాగం సైనికులు దేశం విడిచి వెళ్ళిపోయారు వేరే ఉద్యోగాలు ఎత్తుకుంటూ. వెనిజులా నేవీ కేవలం పెట్రోలింగ్ బోట్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా సముద్ర తీరంలో డ్రగ్స్ రవాణా మీద నిఘా పెట్టడానికి మాత్రమే పనికొస్తాయి తప్పితే యుద్ధంలో పాల్గొనడానికి పనికిరావు. వెనిజులా ఎయిర్ ఫోర్స్ అమెరికాతో సత్సంబంధాలు ఉన్న 1982లో 24 F-16 ఫైటింగ్ ఫాల్కన్స్ ఫైటర్ జెట్స్ కొన్నది వెనిజులా. క్రమంగా కమ్యూనిస్టు భావజాలం పెరగడంతో F-16 ఫైటింగ్ ఫాల్కన్స్కి స్పేర్ పార్ట్స్ సరఫరా నిలిపేసింది అమెరికా. దాంతో 2006లో రష్యా నుండి 24 సుఖోయ్ Su-30 MK2 అని కొన్నది. అవి బేసిక్ మోడల్ మాత్రమే. ఎప్పుడైతే రష్యా నుండి ఫైటర్ జెట్స్ కొన్నదో వెనిజులా మీద ఆంక్షలు విధించింది అమెరికా. రష్యా, చైనాలు తప్పితే వేరే ఏ దేశం కూడా వెనిజులాకి ఆయుధాలు అమ్మడానికి ముందుకు రాలేదు అమెరికా ఆంక్షల వల్ల. 1982లో అమెరికా నుండి కొన్న F-16కి స్పేర్ పార్ట్స్ లేకపోవడంతో 2 మాత్రమే వాడుకలో ఉన్నాయి, ఎలాంటి అప్గ్రేడ్ చేయకుండా. మొత్తంగా చూస్తే వెనిజులా దగ్గర నామమాత్రం జెట్ ఫైటర్స్ మాత్రం ఉన్నాయి, నావీ లేదు. ఇలాంటి దేశం మీద దాడి చేసి అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి ప్రపంచంలో అమెరికా సైన్యంకి తిరుగులేదని డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదం. నిజంగా అమెరికన్ దళాలు
టెక్నికల్గా ప్రతిభ కలిగినవి ఉండి పాశ్చాత్య మీడియా చెప్తున్నట్టు విజయం సాధించాయా? వివరంగా SEAD ఆపరేషన్. సీడ్ అంటే సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్. సీడ్ ఆపరేషన్లో భాగంగా ముందు శత్రు దేశపు గ్రౌండ్ రాడార్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ ధ్వంసం చేస్తారు. సీడ్ ఆపరేషన్ విజయవంతం అవ్వాలంటే విద్యుత్ సరఫరా చేసే పవర్ స్టేషన్స్ని టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేస్తూ మరోవైపు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ను ఉపయోగించి శత్రుదేశపు కమ్యూనికేషన్ వ్యవస్థను జామ్ చేస్తారు. ఈ రెండో అవగానే శత్రుదేశపు రాడార్ల మీద దాడి చేసి వాటిని ధ్వంసం చేస్తారు. ఈ 3 దశలు పూర్తవగానే బాంబర్లు, హెలికాప్టర్లు ముందుగా నిర్దేశించిన లక్ష్యాల మీద ఎగురుతూ దాడి చేస్తాయి. వియత్నాం యుద్ధ సమయంలో అమెరికన్ సైన్యం తీవ్రంగా నష్టపోయింది వియత్నాం చేతిలో. తర్వాత వియత్నాంలో మనం ఎందుకు ఆయుధాలు, సైనికులు కోల్పోయాం అన్న దాని మీద అమెరికన్ యుద్ధ వ్యూహకర్తలు పరిశీలన చేసి చివరికి సీడ్ ఆపరేషన్కి రూపకల్పన చేశారు. ఇదే సీడ్ ఆపరేషన్ని ఇరాక్, లిబియా దేశాల మీద ప్రయోగించి విజయం సాధించింది అమెరికా. అయితే నాటో భాగస్వామి దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీలతో పాటు కెనడా కూడా యుద్ధానుభవం కోసం పాల్గొంది. కానీ ఈసారి నాటో సహాయం లేకుండా వెనిజులా మీద దాడి చేసింది అమెరికా. అర్ధరాత్రి 2 గంటలకు అమెరికన్ సైబర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వెనిజులా పవర్ గ్రిడ్ని తన అదుపులోకి తీసుకుని వెనిజులా రాజధాని కాక్రస్కి సరఫరా అవుతున్న విద్యుత్ నిలిపేసింది. ఇదే సమయంలో వెనిజులాకి 13 కిలోమీటర్ల దూరంలో కరేబియన్ సముద్రంలో ఉన్న అమెరికన్ ఫ్రిగేట్లు టామ్ హాక్ క్రూయిజ్ మిసైళ్లతో వెనిజులా రాజధానిలోని మిలిటరీ లక్ష్యాల మీద దాడి చేశాయి. మొత్తం 24 క్రూయిజ్ మిసైళ్లు తమ లక్ష్యాన్ని ధ్వంసం చేశాయి. అమెరికన్ నేవీకి చెందిన EA-18 గ్రాలర్ మొత్తం 4 విమానాల కాక్రస్ మీద ఎగురుతూ రాడార్ మరియు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని జామ్ చేశాయి. EA-18 గ్రాలర్ మొబైల్ నెట్వర్క్ను కూడా జామ్ చేశాయి. EA-18G గ్రాలర్ అమెరికన్ నేవీ కోసం FA-18 ఫైటర్ జెట్ని మాడిఫై చేసి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కోసం వాడుతున్నారు. EA-18G కేవలం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కోసమే పనిచేస్తుంది తప్పితే దాడి చేయదు. అమెరికన్ నేవీకి చెందినటువంటి EA-18G వెనిజులా రాజధాని కారకస్లో ఉన్న రాడార్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని జామ్ చేయగానే నేవీకి చెందినటువంటి F-35 లైట్నింగ్ 2 స్టెల్త్ ఫైటర్ జెట్స్ రాడార్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మీద యాంటీ రేడియేషన్ మిసైల్స్ ప్రయోగించి ధ్వంసం చేశాయి. 4 అపాచీ అటాక్ హెలికాప్టర్స్ కారకస్ మీద ఎగురుతూ పహరా కాస్తుండగా మరో 4 అపాచీ హెలికాప్టర్స్ వెనిజులా అధ్యక్షుడు భవనం చుట్టూ తిరుగుతూ వెనిజులా సైన్యం నుండి ఎలాంటి ప్రతిఘటన ఎదురైనా తిప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. F-22 స్టెల్త్ ఫైటర్ జెట్స్ని అమెరికా బయట మొదటిసారిగా ఉపయోగించారు వెనిజులాలో. 4 F-22 స్టెల్త్ ఫైటర్ జెట్స్ వెనిజులా రాజధాని కార్కస్ గగంతల్లో ఎగురుతూ వెనిజులా దగ్గర ఉన్న Sukhoi 30 MK2 జెట్ ఫైటర్స్ని గాల్లో ఎగురుతూ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ వెనిజులా ఎయిర్ ఫోర్స్ నుండి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. MH-47G చినూక్ హెలికాప్టర్ US మెరైన్స్ని అధ్యక్ష భవనం దగ్గర దించాయి. US మెరైన్స్ మొత్తం 160 మంది అధ్యక్ష భవనం చుట్టూ మోహరించారు. డెల్టా ఫోర్స్ అనే కమాండో దళ సభ్యులు మొత్తం 200 మంది మధురో ఉన్న భవనం మీద దిగి నేరుగా మధురో నిర్దిస్తున్న గది దగ్గరికి చేరుకుని ప్రత్యేక ఛార్జ్ పరికరంతో తలుపులు పగలగొట్టి నేరుగా మధురో దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పి లొంగిపోమని కోరారు. ఎప్పుడైతే తలుపులు విరగొడుతున్న శబ్దం వినబడిందో మధురో లేచి ప్రత్యేక రాయిస్ మార్గం ద్వారా తప్పించుకోవాలని చూశాడు. కానీ డెల్టా ఫోర్స్ కమాండోలు అంత సమయం ఇవ్వలేదు. వెనిజులా అధ్యక్ష భవనం మిరఫ్లోరెస్లో అధ్యక్షుడు బెడ్రూమ్ తలుపులు రీఇన్ఫోర్స్డ్ స్టీల్తో తయారు చేసినవి కాబట్టి చిన్న ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ పేలుని తట్టుకోగలవు. కానీ ఇలాంటి రీఇన్ఫోర్స్డ్ స్టీల్ డోర్స్ని పెద్దగా శ్రమ పడకుండా తెరవడానికి లేదా పగలగొట్టడానికి ఎలక్ట్రిక్ ఛార్జ్ బౌండర్ని ప్రత్యేకంగా తయారు చేసి తీసుకొచ్చారు. మరో డెల్టా ఫోర్స్ టీం అధ్యక్ష భవనంలోని వేరే గదిలో నిర్దిస్తున్న మధురో భార్య సిలియా ఫ్లోరెస్ను అదుపులో తీసుకుని నేరుగా ముందే సిద్ధం చేసుకుని హెలికాప్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. నికోలస్ మధురో సిలియా ఫ్లోరెస్లను హెలికాప్టర్ ద్వారా అమెరికాకి తరలించారు. మొత్తం 145 విమానాలు, హెలికాప్టర్లు ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్లో పాల్గొన్నాయి. ఇక రెండో భాగం కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానంటున్నారు.